బహుజనుల రాజ్యాధికారం సాధించాలంటే తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని హైకోర్టు న్యాయవాది పుణ్యమూర్తి పిలుపునిచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రలోభాలకు, డబ్బులకు ప్రభావితమై ఓటు వేస్తే సమాజ అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రతి ఓటరు తన బాధ్యతను గుర్తించి ఓటు హక్కును పరిపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, యువత రాజకీయ అవగాహనతో ముందుకు వచ్చి సరైన నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలరని అన్నారు. ఓటు యొక్క చైతన్యాన్ని కలిగించాల్సిన పరిస్థితుల్ని వారు పక్కన పెట్టి ప్రశ్నించే తత్వం ప్రజలకు వస్తే వాళ్ళ యొక్క పీఠాలు కదులుతాదని భయపడి ఇప్పటికి కూడా అలాంటి కార్యక్రమాలు ముందు తీసుకొని పోకుండా నిరంతరం ప్రజలను మతం మత్తులో ఊగిసలాడుతూ ఈ దేశాన్ని వెనక్కు నెట్టేస్తా ఉన్నారు. వీటన్నిటిని పరిస్థితిలో ఖచ్చితంగా ప్రజా ఉద్యమం అవసరము. ఆ ప్రజా ఉద్యమంలో మొదట ఓటు చైతన్యం చేయాలని మేము గత 3 సంవత్సరాలుగా మొదలుపెట్టి అంచెలంచెలుగా పల్లెలు, పట్టణాల్లో మీటింగ్లు పెట్టుకుంటూ వస్తున్నాం. వీటికి ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేస్తున్నారు. ఆ కార్యక్రమంలో పలమనేరులో కూడా మొన్నటికి విజయవంతమైంది. ఈ సందర్భంగా అందరికీ వందనాలు తెలియజేస్తూ వారి సమస్యల మీద మమేకమవుతూ అటు ఓటు చైతన్యం చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు యొక్క మరియు బహుజన వర్గాల యొక్క రాజకీయ డిమాండ్ ను సృష్టిస్తామని తెలియజేస్తాను. సార్, ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ మీటింగ్ లో మీ వరకు వచ్చిన ప్రధాన సమస్యలు ఏంటి? వాటి కోసం మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? సమస్యలు ప్రతి చోట ఉన్నవే. సమస్యలకు సంబంధించి అధికారులను నిలదీయాలా, తద్వారా ముందుకు తీసుకునేలా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన భరోసా ఇవ్వాలా. ఇక్కడ పాలకులు ఎదిగిన వాళ్ళు ఎవరు కూడా అది పట్టించుకునే దాఖలు కనబడట్లేదు. ప్రజలు ఓట్లు మాత్రం వాళ్ళకేస్తారు. సమస్యలు వస్తే ప్రజానాయకులు, ఉద్యమ నాయకుల దగ్గరకు వస్తూ ఉన్నారు. ఇది అత్యంత బాధాకరణం ప్రజాస్వామ్య వ్యవస్థలో. కాబట్టి అధికారం ఉన్నవాడే ఈజీగా పని చేయగలరు తప్ప ఉద్యమకారులు పని చేయలేరు. కాబట్టి నిజమైన ఉద్యమకారులనే అధికారం వైపు తీసుకుని పోయి వాళ్ళని శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా పెడితే తప్ప వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతుందని ఆ రకంగా చైతన్యం కలిగిస్తాను. సార్, అంటే రాజకీయ నాయకులు కూడా బహిరంగ సభలు పెట్టడం కానీ మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. మీరు కూడా సభలు పెట్టారు, చేస్తామని చెప్పారు. సో వారికి మీరు తేడా ఏంటి? మిమ్మల్ని ఏ విధంగా నమ్మాలి? మేము భారత రాజ్యాంగము చట్టాల లోబడే చట్టాల ద్వారానే ఫైట్ చేస్తున్నాం. అది టైం తీసుకుంటుంది. అధికారం ఉన్న వాడికి ఉద్యమకారులకు ఉన్న తేడా, అధికారం ఉన్నవాడు వెంటనే పని జరుగుతుంది. ఎందుకంటే అధికారులంతా వాళ్ళ మాట వినాలా, లేకుంటే ఇతరత్ర ఇబ్బందులు వాళ్ళు పడతారని వీళ్ళని చేస్తారు. ఉద్యమకారుల ద్వారా జరిగే పనులు కొంత సమయం పడుతుంది, చట్టాల ద్వారానే జరుగుతుంది. అవసరమైతే కోర్టులు ఈ స్థాయికి తీసుకెళ్లి వాళ్ళ పరిష్కారం చేయాలి. సార్, ఎవరు పెట్టినా కూడా రాజకీయ పార్టీల పరంగా పెడుతున్నారు, రాజకీయ లబ్ధి కోసం పెడుతున్నారు. సో మీరు ఏ రాజకీయ లబ్ధి కోసం పెడుతున్నారు? మీ రాజకీయ పార్టీ ఏంటి అసలు? మేము ఇప్పుడు ప్రస్తుతానికి మేము ప్రజా ఉద్యమము, బహుజన ఉద్యమాల్లోనే ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో రాజకీయ వేదిక కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ మేము ప్రజలను, బహుజన వర్గాలని చైతన్యం చేస్తూ, ఓటు చైతన్యం చేస్తూ అధికార వైపే తీసుకుని మా యొక్క స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. బహుజన వర్గాలు ఈ దేశాన్ని పరిపాలించాలా. సార్, బహుజనుల కోసము బీఎస్పీ పార్టీ కూడా రావడం జరిగింది. ఆల్రెడీ బెంగాల్లో కూడా పార్టీ అధిష్టానంలో రావడం జరిగింది. మరి ఇక్కడ బహుజన పార్టీ ఎందుకు రావడం లేదు? మీరు ఏదైనా ఆ పార్టీతో పొత్తు పొందే అవకాశం ఏదైనా ఉందనుకోవచ్చా? బహుజన సమాజ్ పార్టీ అనేది జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి ఉన్నటువంటి విధి విధానాలు సెపరేట్గా ఉంటాయి. సో మేము నిజంగా మాకు బహుజన వర్గాలకు ఈరోజు ఈ దేశంలో నాయకురాలంటే మాయావతి గారే, అందులో ఏం సందేహం ఏం లేదు. అయితే ప్రాంతాల బట్టి బహుజన వర్గాలు తమిళనాడు, కర్ణాటక, మీరు మహారాష్ట్ర, ఇవన్నీ ఒక్కొక్క ప్రాంతంలో చూస్తే బహుజన వర్గాలు, బహుజన పార్టీలు కూడా అక్కడ మొదలైనాయి. ఉదాహరణకు మీరు తమిళనాడు వీసీకే చూడండి, వాళ్ళు కూడా, ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించిన నేపథ్యంలో బహుజన పార్టీలు పుట్టుకొని వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక రోజుకి బహుజన వర్గాలు ఏదైతే బహుజన పార్టీ సిద్ధాంతాలతో కేంద్రంలో ఉంటాయి వాటికే మొత్తం ప్రయాణం చేస్తాయి. సార్, అంటే మాట్లాడాను మీరు ఏదో అడిగి, మొన్న ఆదివారము 31/5/2020 పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి బహుజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు, బహుజన వర్గాలు హాజరై వారి యొక్క ఆ యొక్క సదస్సులో వారి అమూల్యమైనటువంటి ఆలోచనను పంచుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున సభ విజయవంతమైందని అందుకు ప్రతిగా ఈరోజు అందరికీ
కృతజ్ఞత తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బహుజన వర్గాలు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉద్యమానికి సహకారం అందించడం గొప్ప విషయం. కారణం ఈరోజు పాలకుల యొక్క నిర్లక్ష్యమే. ముమ్మాటికి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు 79 సంవత్సరాలు నడుస్తూ ఉన్న 80% ఉన్నటువంటి బహుజన వర్గాలు ఇప్పటికీ కూడా రాజ్యాంగ హక్కులు, మౌలిక హక్కులు, జీవన రంగాల్లో పూర్తిగా వెనుకబాటుతనంతోనే ఉన్నారు తప్ప ఏమాత్రము కూడా అభివృద్ధి చెందే దాఖలు మనకు ఎక్కడ కనపడలేదు. కేవలం ఈ ప్రజాస్వామ్య ఎన్నికల్లో వాగ్దానాలకే పరిమితం అయిపోయినారు ఈ యొక్క పాలక వర్గాలు. వాటిని అమలు చేసే విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈరోజు ఈ దేశంలో నిరుద్యోగ సమస్య, ఇతర అన్ని సమస్యలకు మూల కారణంగా ఉన్నది. మొన్నటికి మనం చూస్తే పాలకులు ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే 25 లక్షల మంది నీట్ విద్యార్థులకు భవిష్యత్తుతో ఆడుకొని ఈరోజు పేపర్ లీకేజ్ అయితే కనీసం దానికి బాధ్యత వహించి ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి నైతికత కూడా రాజకీయాలు చేయని పరిస్థితులు ఈ రోజులో ఉన్నాయి. మనం ఒకసారి చరిత్ర పరిశీలిస్తే ఈ దేశంలో ఆనాటి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడో బండి దుర్ఘటనలో పడిపోతే వెంటనే ఆయన రాజీనామా చేసి తన నిజాయితీని చాటుకున్నటువంటి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి దేశంలో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అందుకు పూర్తిగా విభిన్నంగా ఉంది. బాధ్యత లేని ప్రభుత్వాలు, బాధ్యత లేని నాయకులు, బాధ్యత లేని అధికార గణంగా తయారైపోయింది. ఇందుకు ప్రధాన కారణం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటును సక్రమంగా వినియోగించుకోలేకపోవడం అనేది ప్రధాన కారణం. తన పరిపాలించే పరిపాలకులను వారి యొక్క గుణగణాలు, వారి యొక్క దేశభక్తి వీటన్నిటిని పరిగణలో తీసుకొని ప్రజలు ఓటు వేసి ఈ దేశంలో పరిపాలకులు చేయాలా, అది ఏమాత్రము ఇక్కడ లేని పరిస్థితులు. కారణం ఓటు చైతన్యం లేకపోవడం.